భారతదేశం పాకిస్తాన్పై సైనిక చర్య జరగవచ్చని ఊహాగానాలు ఊపందుకున్నాయి. మీడియా కథనాల ప్రకారం భారతదేశం ఏదైనా చర్య పూనుకుంటే తాము దానికి సిద్ధంగా ఉంటామని పాకిస్తాన్ తెలిపింది. అటువంటి పరిస్థితుల్లో యుద్ధం లేదా దాడి జరిగినప్పుడు ఏ దేశం ఎక్కువ శక్తివంతమైనదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మంగళవారం ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత గ్లోబల్ ఫైర్ పవర్ 2025 నివేదిక ప్రకారం 145 దేశాల సైనిక శక్తి జాబితాలో భారతదేశం 4వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. దీని వెనుక చాలా కారణాలున్నాయి. నమస్తే మిత్రో. మంగళవారం ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఉగ్రవాద దాడి జరిగిన వెంటనే భారతదేశం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ముఖ్యమైనది 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో పాటు భారతదేశంలోని పాకిస్తాన్ హైకమిషన్లో ఉన్న అధికారులు 48 గంటల్లోపు తమ దేశానికి తిరిగి రావాలని సూచనలు జారీ చేసింది. అయితే వీటన్నిటి మధ్య భారతదేశం పాకిస్తాన్పై సైనిక చర్య జరగవచ్చని ఊహాగానాలు ఊపందుకున్నాయి. మీడియా కథనాల ప్రకారం భారతదేశం ఏదైనా చర్య పూనుకుంటే తాము దానికి సిద్ధంగా ఉంటామని పాకిస్తాన్ తెలిపింది. అటువంటి పరిస్థితిలో యుద్ధం లేదా దాడి జరిగినప్పుడు ఏ దేశం ఎక్కువ శక్తివంతమైనదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో గ్లోబల్ ఫైర్ పవర్ 2025 నివేదిక ప్రకారం 145 దేశాల సైనిక శక్తి జాబితాలో భారతదేశం 4వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. దీని వెనుక చాలా కారణాలున్నాయి. భారత సైన్యంలో 14.44 లక్షల మంది క్రియాశీల సైనికులు ఉండగా 11.55 లక్షల మంది రిజర్వ్ దళాలు, 25.27 లక్షల మంది పారామిలిటరీ దళాలున్నాయి. సైన్యం మందుగుండు సామగ్రిలో ఆధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం అద్భుతమైన మిశ్రమం ఉంది. భారతదేశంలో మొత్తం 4201 ట్యాంకులు ఉన్నాయి. ఇందులో అర్జున్ ట్యాంక్, T-90 భీష్మ వంటి ప్రమాదకరమైన ట్యాంకులు పాకిస్తాన్పై భారతదేశాన్ని అజేయంగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. అర్జున్ ట్యాంక్ను భారతదేశంలో అభివృద్ధి చేశారు. అయితే T-90 భీష్మ రష్యాకు చెందినది. దీని తర్వాత భారతదేశం అప్గ్రేడ్ చేశారు. భారత సైన్యం వద్ద పినాకా రాకెట్ వ్యవస్థ, బ్రహ్మోస్ క్షిపణులు, బోఫోర్స్ హోవిట్జర్ తుపాకులు ఉన్నాయి. ఈ ఆయుధాలు శత్రువును సులభంగా ఓడించగలవు. పాకిస్తాన్ సైన్యం గురించి మాట్లాడుకుంటే దాని దగ్గర 6.54 లక్షల మంది క్రియాశీల సైనికులు, దాదాపు 3742 ట్యాంకులు, 50,523 సాయుధ వాహనాలు, 752 స్వయం చోదక ఫిరంగి యూనిట్లు ఉన్నాయి. ఇది కాకుండా 692 రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 2627 ట్యాంకులు ఉన్నాయి. ఇది భారతదేశం సంఖ్యలో సగం. భారత వైమానిక దళం మొత్తం 2229 విమానాలను కలిగి ఉంది. వీటిలో 600 యుద్ధ విమానాలు, 831 సహాయక విమానాలు, 899 హెలికాప్టర్లు, 50+ UAVలు ఉన్నాయి. దీనితో పాటు భారతదేశం అత్యంత ఆధునిక యుద్ధ విమానాలను కలిగి ఉంది. ఇందులో రాఫెల్ ఫైటర్ జెట్, సుఖోయ్ Su-30 MKI, మిరాజ్ 2000, MiG-29 ఫైటర్ జెట్లు ఉన్నాయి. అలాగే భారత వైమానిక దళం బ్రహ్మోస్, అస్త్ర, రుద్రం, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థలను కలిగి ఉంది. పాకిస్తాన్ వద్ద 1399 విమానాలున్నాయి. వాటిలో 328 ఫైటర్ జెట్లు, 64 రవాణా విమానాలు, 565 శిక్షణ విమానాలు, 373 హెలికాప్టర్లు ఉన్నాయి. దీనికి 57 దాడి హెలికాప్టర్లు, 4 వైమానిక ట్యాంకర్లు ఉన్నాయి. ఇక్కడ కూడా భారత వైమానిక దళం సంఖ్యలోనే కాకుండా పోరాట సామర్థ్యం పరిధిలో కూడా చాలా ముందుంది. భారత నౌకాదళం వేగంగా విస్తరిస్తోంది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలుపుకుంటోంది. భారతదేశం వద్ద 150 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇందులో ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య వంటి విమాన వాహక నౌకలు, ధనుష్, K-15 వంటి క్షిపణులను ఉపయోగించగల అణుజలాంతర్గాములు కూడా ఉన్నాయి. భారత నావికాదళంలో మొత్తం 142,252 మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. పాకిస్తాన్ నావికాదళంలో 114 నౌకలు, 8 జలాంతర్గాములు, 9 ఫ్రిగేట్ యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో పాకిస్తాన్ తన నావికా శక్తిని పెంచుకున్నప్పటికీ భారత నావికాదళం పరిధి, నెట్వర్కింగ్, అణ్వాయుధ సామర్థ్యంలో చాలా ముందుంది. సైనిక సామర్థ్యం, సాంకేతిక ఆధిపత్యం, వ్యూహాత్మక సంసిద్ధత విషయానికొస్తే భారతదేశం పాకిస్తాన్ కంటే చాలా రెట్లు ముందుంది. భారతదేశ సైనిక మౌలిక సదుపాయాలు చాలా పెద్దవి మాత్రమే కాదు, నిరంతరం స్వావలంబన, హైటెక్ అప్గ్రేడ్ల వైపు కదులుతున్నాయి. భారతదేశ పారామిలిటరీ దళాలు ఉపగ్రహ నెట్వర్క్లు, డ్రోన్ టెక్నాలజీ, బహుళ డొమైన్ యుద్ధ వ్యూహం దీనిని ప్రపంచ సైనిక పటంలో ముందంజలో ఉంచాయి. పాకిస్తాన్ దాని పరిమిత వనరులు, సహాయ ఆధారిత సైనిక విధానం కారణంగా నెమ్మదిగా వెనుకబడిపోతోంది. భారతదేశం రక్షణ ఉత్పత్తి, సైబర్ యుద్ధం, అంతరిక్ష ఆధారిత సైనిక వ్యవస్థలలో నిరంతరం పెట్టుబడులు పెడుతూనే ఉంది. భారతదేశం పాకిస్తాన్పై సైనిక చర్య జరగవచ్చని ఊహాగానాలు ఊపందుకున్నాయి. మీడియా కథనాల ప్రకారం భారతదేశం ఏదైనా చర్య పూనుకుంటే తాము దానికి సిద్ధంగా ఉంటామని పాకిస్తాన్ తెలిపింది. అటువంటి పరిస్థితుల్లో యుద్ధం లేదా దాడి జరిగినప్పుడు ఏ దేశం ఎక్కువ శక్తివంతమైనదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మంగళవారం ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత గ్లోబల్ ఫైర్ పవర్ 2025 నివేదిక ప్రకారం 145 దేశాల సైనిక శక్తి జాబితాలో భారతదేశం 4వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. దీని వెనుక చాలా కారణాలున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.